రాధ ఈరోజు కొట్టాలకు వెళ్ళిపోదాం అంటుంది. నేనేం చెప్పినా వినడం లేదు. అక్కడికి వెళ్తే నాకు చాలా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయని నాకు తెలుసు. డోంట్ వరీ, నేను మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వను. తీసుకోండి. ఏమండి, నేను వెళ్ళా అని సర్దేనా? సర్దాలి అంటున్నావు? ఎక్కడికి రాదా ప్రయాణం? ఇంకెక్కడికండి, మా ఊరికే. ఏదో తాతగారిని చూడాలని వచ్చాం. అనుకోకుండా పెళ్లి కుదిరి ఇన్ని రోజులు ఉండిపోయాం. ఇంతమంది ఇన్ని రోజులు ఇక్కడే ఉండిపోవడం మీకు కూడా ఇబ్బందే కదా. రాధా, ఇన్ని రోజులు మీరు ఇక్కడ ఉండటం నాకేం ఇబ్బంది కాదు. నిజం చెప్పాలంటే మీ వల్లే నేను చాలా సంతోషం అనుభవించాను. నలుగురున్న ఇంటికి ఇంకో నలుగురు వస్తే ఆ ఇల్లు ఇరుకవుతుందేమో కానీ ఎవరూ లేని ఒంటరివాడింటికి 100 మంది వచ్చినా నా అలాంటి వాడికి అది పండగే అవుతుంది. ఇన్ని రోజులు నేను ఇంటికి వస్తే ఇల్లు విశాలంగా ఉండేదేమో కానీ మనసు శూన్యంగా మారిపోయేది. అలాంటిది ఈ ఇంట్లోకి ఇంతమంది వచ్చారు, సందడిగా ఉన్నారు. అలాగని శాశ్వతంగా మిమ్మల్ని ఇక్కడే ఉండమని చెప్పలేను. ఎలాగూ తాతయ్య గారు వస్తే మీరు కొటాలకు వెళ్ళిపోతారు. అప్పటి వరకు అందరితో సంతోషంగా ఉందామనుకున్నాను. కానీ మీరు ఇప్పుడే వెళ్ళిపోతే నేను ఆపలేనుగా. ఎస్ఐ గారు, ఎప్పుడూ కేసులు కోర్టులోని తిరిగే మీకు కుటుంబం పట్ల ఇంత ప్రేమ ఉంటుందని అనుకోలేదు. మీరింత చెప్పిన తర్వాత వెళ్ళాలనిపించడం లేదు. తాతయ్య గారు వచ్చే వరకు ఇక్కడే ఉంటాం, కానీ మీరు మాత్రం త్వరగా పెళ్లి చేసుకోండి. అప్పుడు ఎంచక్క మీ భార్య పిల్లలతో వీళ్ళు కలకల్లాడుతుంది. తప్పకుండా ఒక కేసు డీల్ చేస్తున్నాను. అది పూర్తవగానే పెళ్లి చేసుకుంటాను. ఎస్ఐ గారు, పెళ్లికి 10 రోజుల ముందే పిలవకపోతే నేను ఊరుకోను. చాలా థ్యాంక్స్ సార్. చాలా పెద్ద గాండం నుంచి నన్ను కాపాడారు. నేను కాపాడింది మిమ్మల్ని కాదు, రాధని కూడా. ఆ విషయం ఇప్పుడు అర్థం కాకపోయినా ముందు ముందు మీకే అర్థమవుతుంది. జ్యోతి, నువ్వు అర్జెంట్గా పని చేసి పెట్టాలి. ఏం చేయాలో చెప్పండి సార్. నువ్వు ఎలాగైనా కిషోర్ గారి దగ్గర నిజం రాబట్టాలి. నాకు ఇప్పటి వరకు ఈ కేసుని ఎప్పటికైనా సాల్వ్ చేస్తాననే నమ్మకం ఉండేది, కానీ నాకు ఇప్పుడంత టైం లేదు. వీలైనంత త్వరగా ఈ మిస్టరీని ఛేదించాలి, లేకపోతే రాధకు చాలా ప్రమాదం. అసలు ఏమైంది సార్? రాధకే ప్రమాదం? ప్రమాదం రాధకో కిషోర్కో, రాధ చుట్టూ ఉన్న వాళ్లకు అర్థం కావట్లేదు. ఈ విషయం మనం అనుకున్నంత చిన్నది కాదు. పాప విషయంలో ఒక మద్దతు జరుగుతుందని నాకు అనుమానంగా ఉంది. నిన్న కిషోర్ పెళ్లి మంటపం దగ్గర నుంచి హడావిడిగా వెళ్ళాడు. అదే సమయంలో అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర ఒక మర్డర్ జరిగింది. అక్కడికి కొంచెం దూరంలో మెడిసిన్స్ దొరికాయి. అవి ఇన్సులిన్ తక్కువగా ఉన్న వాళ్ళకి వాడే మందులని తెలిసింది. ఎగ్జాక్ట్గా కిషోర్ వాళ్ళ పాపకు కూడా అదే ప్రాబ్లం ఉంది. అంతేకాదు, అదే సమయంలో ఆ కాంపౌండ్ వాల్ బయట కిషోర్ కార్ లాంటిది చూసామని చెప్పారు. అంటే కిషోర్ గారు మర్డర్ చేశారా? అదే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. పైగా చనిపోయిన వాడికి పాము కరిచింది. ఆ కంగారులో వెళుతూ అతను యాక్సిడెంటల్గా చనిపోయి ఉండొచ్చు. బట్ మనం తెలుసుకోవాల్సింది కిషోర్ అక్కడికి ఎందుకు వెళ్ళాడు అనేది. ఆ విషయం నేను అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ నాతో చెప్పడు. అతను భార్యకి పాపకి దూరమై ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. మెల్లిగా అడగాలి, బాధను పంచుకోవటానికైనా చెప్తాడు. నువ్వు నీ ప్రయత్నం చెయ్యి, నేను నా ప్రయత్నంలో ఉంటాను. కానీ ఈ విషయం అసలు ఎవ్వరికీ తెలియకూడదు. అలాగే ప్రయత్నిస్తాను సార్. చూడు జ్యోతి, నువ్వు అతన్ని ఈ విషయాలు అడుగుతున్నప్పుడు అతనికి ఏమాత్రం అనుమానం వచ్చినా మన ముందు నటించడానికి ట్రై చేస్తాడు. అప్పుడు అతని ఫీలింగ్స్ కనుక్కోవడం చాలా కష్టం. జస్ట్ క్యాజువల్గా అడుగు, ఓకే? టేక్ కేర్.
హలో. సారీ డాక్టర్, నేను కొంచెం ఎక్కువగానే బాధ పెట్టినట్టున్నాను. రే, ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు? నువ్వు చెప్పిన పనులన్నీ చేశాను. నా భార్య నన్ను చూసి అపార్థం చేసుకున్నా భరించాను. అయినా పాపనిస్తానని చెప్పి నన్ను రప్పించి నా భార్య ముందు నన్ను ఒక మోసగాడిని చేశావు. అసలు నన్నే ఎందుకు ఇలా హింసిస్తున్నావు? నేనేం పాపం చేశాను రా? అచ్చం వంశీలా పుట్టావు, అదే నువ్వు చేసిన పాపం. అవును డాక్టర్, మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో 7 ఉంటారని విన్నాను, కానీ నమ్మలేదు. అయితే ఒకే రాష్ట్రంలో 2 ఉండటం నా అదృష్టం, నీ దురదృష్టం. నేను వంశీలా పుట్టాను సరే, మధ్యలో నా కూతురు ఏం చేసింది? దాన్ని ఎందుకు హింసిస్తున్నావు? అది నీ కడుపును పుట్టింది డాక్టర్. అయినా పాప నేనేం హింసిస్తున్నాను? దానికి ఆరోగ్యం బాగోకపోతే నీ చేతే ట్రీట్మెంట్ చేయించాను. అంతకన్నా మంచితనం ఏమైనా ఉందా డాక్టర్? నీ విషయాలు నాకు అనవసరం. ఇప్పటికైనా నా పాప నాకు ఇచ్చే. ఇచ్చేస్తాను డాక్టర్, ఇంకొక్క పని చేయి, ఇచ్చేస్తాను. చెప్పు, ఏం చేయాలో ఇప్పుడే చేస్తాను. చేయగానే నా పాప నాకు ఇచ్చేయాలి. ఇక నువ్వు నన్ను మోసం చేస్తే నేను ఎవరి మాట లెక్క చేయను. నా భార్య బిడ్డ సంతోషంగా ఉండాలని ఇంత చేశాను. వాళ్లే నరకం అనుభవిస్తుంటే ఇక నాకు ఏది అడ్డు రాదు. తెలుసు డాక్టర్, నీ ఆవేశం చూస్తేనే అర్థమవుతుంది. అందుకే ఒక్క పని చేయి, పాపనిచ్చేస్తాను. చెప్పు, ఏం చేయాలి? ఏం లేదు డాక్టర్, నువ్వు రాధకి పసుపు కుంకాలు ఇచ్చావు, ఆ తర్వాత చాలా సంతోషాన్ని ఇచ్చావు. కానీ ఒక చిన్న లోటు రాధకి మిగిలిపోయింది, అది తీర్చాలి. ఏంటా లోటు? అది భార్యకి భర్త మాత్రమే తీర్చగలిగే లోటు. మొదటి రాత్రి. అదే, అది కూడా కానిచ్చేయి. దానికి నువ్వు అన్నీ ఇచ్చావు. ఆ ఒక్క అనుభవాన్ని ఇస్తే నువ్వు నీ పాపం తీసుకుని వెళ్ళిపోవచ్చు. రేయ్, నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అర్థం అవుతుందా? ఇప్పటి వరకు నేను వంశీలా నటించాను, కానీ నువ్వు చెప్పిన పని వంశీ మాత్రమే చేయాలి. వంశీ లేడుగా, నువ్వు చేసే. రేయ్, నీకేమైనా పిచ్చెక్కిందా? లేదు డాక్టర్, నేను బ్యాలెన్స్డ్గానే ఉన్నాను. వంశీ లేడు కాబట్టి వాడు చేయాల్సిన పనులన్నీ నువ్వు చేసేసావు. ఇది చేసే. రేయ్, నువ్వేం చెప్పినా చేస్తాను. కావాలంటే మర్డర్ చేయమన్నా చేస్తాను. అంతేకాని ఈ పని చేయడం నా వల్ల కాదురా. డాక్టర్, మర్డర్ చేయడం చాలా కష్టం, అది నేను చేయగలను. నేను చెప్పిన పని చాలా ఈజీ. టీనేజ్ పిల్లోళ్ళ భయపడతావేంటి? చూడు, నువ్వెన్ని చెప్పినా సరే నువ్వు చెప్పిన పని చేయలేను, చెయ్యను. నేను చేయిస్తాను, నీ చేతే చేయిస్తాను. నీ కూతురు గొంతు మీద కత్తి పెట్టైనా చేయిస్తాను. రేయ్, ఏంట్లాయరు, ఆ డాక్టర్ కంటే నువ్వే ఎక్కువ ఆలోచిస్తున్నావు. నేనే కాదు, ఎవరైనా ఇలానే ఆలోచిస్తారు. లేకపోతే ఎవడైనా పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిని పక్కవాడితో ఫస్ట్ నైట్ జరిపిస్తాడా? లాయరు, అన్ని వివరంగా చెప్తాను, కంగారు పడకు. మనకి డబ్బు రావడానికి ఫస్ట్ నైట్కి చాలా సంబంధం ఉంది. ఇప్పటి వరకు పాపనిస్తానని నా చేత ఎన్నో పనులు చేయించాడు. వాటి వల్ల నష్టం ఏదన్నా ఉంటే నేనే అనుభవించాను. కానీ ఇప్పుడు వాడు చెప్పిన పని చేస్తే అది పాపమే అవుతుంది. భర్త కోసం తప్పించిపోతున్న ఒక అమ్మాయిని మోసం చేయడం అవుతుంది. నా అంతరాత్మే నన్ను దుర్మార్గుడు అంటుంది. కానీ వాడు చెప్పిన పని చేసేంత వరకు వాడు వదలడం. వాడు పాపకి టైంకి ఇన్సులిన్ ఇస్తున్నాడో లేదో.
స్మైల్ ప్లీజ్. టెడ్డీ అలా కాదురా, స్మైల్. అలా కాదమ్మా, స్మైల్. టెడ్డీ డాడీలా మొహం పెట్టద్దమ్మా, నవ్వు. నవ్వు. ఎస్ 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 ఎస్. ఓకే. స్మైల్. నా లైఫ్ ఎటుపోతుందోనని భయంగా ఉందిరా. కనీసం పక్కన మీరుంటే ఎంత కష్టమైనా భరించేవాణ్ణి. మీకే సమస్య వచ్చినా నేను తట్టుకోలేను. మనతో కలిసి 10 రోజులు గడిపిన వ్యక్తిని మోసం చేయాలంటేనే మన మనసు ఒప్పుకోదు. అలాంటిది నిండు 100 ఏళ్ళు తోడుగా ఉంటారని ప్రమాణం చేసిన భార్యని ఎలా మోసం చేయగలుగుతున్నారండి? ఏంటండి అలా చూస్తున్నారు? ముందు మీరు కిందకెళ్ళండి, నేను పాపకు అన్నం తినిపించాలి. నాకు ఆకలేస్తుంది. 10 నిమిషాలు ఆగండి, నేను పాపకు తినిపించిన తర్వాత మీకు తినిపిస్తాను. ముందు మీరు కిందకెళ్ళండి. ఇక్కడే ఉంటే నీకేంటి ప్రాబ్లం? మీ సంగతి నాకు బాగా తెలుసు. మీరిక్కడే ఉంటే ఏదో ఒక చిలిప్ పని చేస్తూనే ఉంటారు. అవునా? ఏంటి ఇంకా మేడం గారు పాపకు తల్లి పోస్టులోనే ఉన్నారా? మీ భార్య పోస్ట్లోకి వచ్చాక మీరిచ్చిన ప్రమోషనే కదా ఇది? ఎప్పుడు పాపకు తినిపించడమేనా? నాకు తినిపించేది లేదా? ఇది నేను తినిపిస్తే బుద్ధిగా తింటుంది. మీలాగా వేలు కొరకడం లాంటి కోతి పనులు చేయదు. అవును మరి. చూడమ్మా, మా ఆవిడ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఫోన్ ల్యాండ్ 2 ముద్దలు తినిపిస్తే తనే నాకు కోతి పనులు నేర్పించింది. లేకపోతే నాకేం తెలుసు? అబ్బా, మీ సంగతి తెలిసి అనవసరంగా మీకు ఇవన్నీ గుర్తు చేశాను. ఎలాగో గుర్తు చేసావు కాబట్టి పనిలో పని నాకు తినిపించు. నా వల్ల కాదు. తినిపించవా? అయితే నేనే తినిపిస్తాను. ఏయ్ సరే సరే. ఎంత పెద్ద గాయమైంది. నిజంగా ఇలా అవుతుంది అనుకోలేదు హారి. ఈ మాత్రం దానికి బాధపడిపోతున్నారేంటండి? అయినా మీరే డాక్టర్ అయ్యుండి ఇంత చిన్న గాయానికి ఇలా భయపడిపోతారా? నీకు చిన్న బాధ కలిగినా నేను తట్టుకోలేను హారి. ఏమండి, ఇంత చిన్న విషయానికి మీరెంత బాధపడ్డారో చూశాక మీకు నా మీద ఎంత ప్రేమ ఉందో తెలిసింది. మీరిలా ప్రేమ చూపిస్తాను అంటే నేను రోజు ఇలా గాయం చేసుకుంటాను. ఏయ్ హారిక, ఎంతసేపు ఇలా బాధపడుతూ ఉంటావు? పొద్దున్నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. కనీసం 2 ముద్దలైనా తిందు పదమ్మా. నాకేం తినాలనిపించడం లేదు. మీరు వెళ్ళి భోంచేయండి. ఇలా ఎంతకాలం అని తిండి తిప్పలు మానేస్తావు? పోనీ భోజనం మానేసి బాధపడితే సమస్య తీరిపోతుందా చెప్పు? నీతో పాటు నేను భోజనం మానేస్తాను. సరే, నష్టమేదో జరిగిపోయింది. ఇక ఆలోచించాల్సింది జరగాల్సిన లాభం గురించి. ముందు భోజనం చేద్దు పదమ్మా. నేను కాసేపు ఆగొస్తాను పిన్ని, మీరు వెళ్ళండి. నేను మాత్రం కిందికెళ్ళి ఏం చేయనే? ప్లీజ్ నన్ను కాసేపు ఒంటరిగా వదిలేండి.
రేయ్ త్వరగా ఇంజెక్షన్ ఇవ్వరా. ఏం కావాలన్నా చేస్తాను, నా ప్రాణమైనా ఇస్తాను. అది నాకు కావాలి. ఇంజెక్షన్ చేయరా. పాపకి ఇంజెక్షన్ చేయాలంటే నువ్వు నేను చెప్పు, ఏం చేయాలో చెప్పు. వద్దులే డాక్టర్, నువ్వు చేయలేవు. రేయ్ నేను చేస్తాను రా, త్వరగా చెప్పు ఏం చేయాలి. రాధా అనే అమ్మాయికి భర్తలా నటించాలి. అది వెంటనే వెళ్ళాలి. వెంటనే వెళ్తేనే నీ కూతురు క్షేమంగా ఉంటుంది. అసలు ఏ రోజు కొట్టాలకు వెళ్ళాను ఆ రోజే నా జీవితం మలుపు తిరిగింది. అసలు రాధ నన్ను చూడకుండా ఉంటే ఇవన్నీ జరిగేవే కాదు. మొన్నటి వరకు రాధంటే అభిమానించే వాళ్లే తన సంతోషం కోసం నన్ను బెదిరిస్తున్నారు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు వాడు పెట్టిన కండిషన్ చూస్తుంటే వాళ్ళకి ఇంకేదో కావాలి అనిపిస్తుంది. ఏమైంటుంది? తనతో నా ఫస్ట్ నైట్ జరిగితే వాడికొచ్చే లాభం ఏంటి? ఇప్పటి వరకు రాధను చూస్తుంటే జాలి కలిగేది. కానీ ఇప్పుడు రాధ కళ్ళలోకి చూడాలంటేనే భయం వేస్తుంది. రాధ పక్కన నిల్చున్నా ఏదో తెలియని భయం వస్తుంది. ఇక మీద నేను ఎలా నటించాలి? తన గాలిని కూడా భరించలేకపోతున్నాను. ఎవరో చెప్పుకోండి. బుద్ధుందా లేదా నీకు? ఏదైనా ఉంటే దూరం నుంచి మాట్లాడచ్చుగా, దగ్గరకు వచ్చి కళ్ళు మూయాలా? అవతల వాళ్ళు ఏ మూడ్లో ఉన్నారో తెలుసుకో నువ్వు.